రాష్ట్రంలో మరీ దారుణంగా చూద్దాం అసలు ఇంకా వారి విధానం ఏంటి అనే దాని మీద కూడా డిస్కస్ చేద్దాం. ఒకసారి రమ్య గారితో మాట్లాడతాను. రమ్య గారు నమస్తే అండి. నమస్తే అండి. ఏం చెప్తారండి? ఇటువంటి సంస్కృతి ఏ పార్టీలో కూడా లేదు కదా. ఎవరైనా సరే ఒకసారి ఓటమి పాలైన తర్వాత ఖచ్చితంగా కార్యకర్తల్ని కలిసి ఆ తర్వాత సమీక్ష చేయడమో ఇంకోటి ఏదన్నా ఉంటుంది. సరే, ఆ ఎన్నికలు వదిలేస్తే రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో సొంత నియోజకవర్గంలోనే జెడ్పీటీసీ ఓడిపోయిన తర్వాత అయినా ఆ నియోజకవర్గానికి సంబంధించిన కార్యకర్తలైనా కలవాలి కదా. కానీ ఈ టోకెన్ల జారీ లాంటి విషయాలు ఏంటి? టోకెన్లు ఏముందండి, ఇప్పుడు ఆయన ఏమనుకుంటున్నాడంటే ఏదో తిరుపతికి వెళ్తే మనము ఏదైనా లెటర్ తీసుకొని వెళ్ళినట్టు నేనే దేవుణ్ణి, నా దగ్గరికి ఎవరు వచ్చినా కానీ టోకెన్లు తీసుకురావాలి అనుకున్నట్టు ఆయన ఫీల్ అవుతున్నాడేమో. ఎందుకంటే ఇందాకలా మాస్టర్ గారు చెప్పినట్టు నిజంగా ఆయన ఇప్పుడు ఒక ప్రతిపక్ష నేత కూడా కాదు, ఒక సాదా సీదా ఎమ్మెల్యే. ఆయన ప్రజల్ని, ఆయన కాన్స్టిట్యున్సీ ప్రజల్ని కూడా ఆయన కలవలేని పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదైతే ఉందో. మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్ లో ఆయన నిజంగా చేయాలి అనుకుంటే ఆయన ఎల్లక్కర్లా, మరి సజ్జలనో ఎవరినో పంపించి ఆయన పోటీ చేసే వ్యక్తిని బలపరచాల్సిన బాధ్యత ఆయనకుంది కదా, ఆయన్ని నమ్ముకొని నిలబడినప్పుడు. అది కూడా చేయని జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా పాసులు పెట్టడం అనేది, పైగా ఫోటోలు దిగడం ఏంటండి, ఎవరైనా ఒక నాయకుడిని కలవడానికి వాళ్ళ సమస్యని చెప్పుకోవడానికి వస్తారు, వాళ్ళ బాధని కష్టాన్ని చెప్పుకోవడానికి వస్తారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు అంటే ఆయనతో ఫోటో దిగడానికి, ఆయన ఏమన్నా మహేష్ బాబా ప్రభాసా అండి ఆయనతో వెళ్ళి ఫోటోలు దిగడానికి? ఎవరు ఫోటోలు దిగడానికి రారు నాయకుల దగ్గరికి, హీరోలు హీరోయిన్ల దగ్గరికి వెళ్తారు ఫోటోలు దిగడానికి. వీళ్ళ దగ్గరికి ఎందుకు వస్తారు? వాళ్ళకున్న సమస్యలు చెప్పుకోవడానికి వస్తారు. ఆ ఘాటు దగ్గర ఏదైతే చిన్న పాప వచ్చిందో ఆ పాప సమస్య వినకుండా ఏదో 2 ముద్దులు పెట్టి, ఇంకా ఆయన ముద్దుల యాత్ర మర్చిపోయినట్లేరు జగన్మోహన్ రెడ్డి గారు. 2 ముద్దులు పెట్టేసేసి కనీసం సమస్య ఏంటో కనీసం పలకరింపు అనేది, తల్లినే సరిగ్గా పలకరించలేదు ఘాటు దగ్గర. తల్లినే సరిగ్గా పలకరించిన వ్యక్తిని ఇంకెవరిదైనా సమస్య కనుక్కుంటాడు, అడుగుతాడు అనేది మనం అనుకోవడం అనేది మన పిచ్చి భ్రమ అనమాట. చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలేదు, లాస్ట్ 5 ఏళ్లలో నేను అది చేసేసాను ఇది చేసేసాను అని మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను, ఆ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ కి 2వ సారి శంకుస్థాపన మీరు చేయలేదా? ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు, మళ్ళీ 2వ సారి మీరు శంకుస్థాపన చేశారు. కృష్ణా నది దగ్గర ఆ గోడ ఏదైతే కట్టారో ఆ రక్షణ గోడ, ఆ గోడను కూడా మీరే నిర్మించుకున్నామని చెప్పేసి మీ ఇష్టానుసారంగా చెప్పుకున్నారు. అది తీసేస్తే కియా ఎవరండి తీసుకొచ్చింది? కియాన్ తీసుకొస్తే వీళ్ళు గెలవగానే వెళ్ళిపోయి రిబ్బన్ కటింగ్లు చేసేసి వీళ్ళేదో సొంతంగా వీళ్ళ కంపెనీలు తీసుకొచ్చేసినట్టు వీళ్ళు మాట్లాడారు. టీసీఎల్ కంపెనీని లోకేష్ గారు తీసుకొస్తే వెళ్ళి రోజా గారు రిబ్బన్ కటింగ్ చేసింది 2వ సారి వెళ్ళి. ఇలా వీళ్ళు ఏం చేయలేదు, జనాలకి ఏమి చేయలేదండి. వీళ్ళు ఏంటంటే రిబ్బన్ కటింగ్లు. కనకదుర్గమ్మ వారధి కట్టారు, కనకదుర్గమ్మ వారధి దగ్గర వీళ్ళు ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు కడితే వీళ్ళు వెళ్ళి రిబ్బన్ కటింగ్లు చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే వీళ్ళన్ని రిబ్బన్ కటింగ్లు, శిలాఫలకాలు పెట్టుకుంటూ పోయారే తప్ప ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చింది లేదు, ఒక కంపెనీ తీసుకొచ్చింది లేదు. ఆఖరికి ఒక క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొస్తే కూడా వీళ్ళు వెళ్ళి మళ్ళీ ప్రారంభించారు. కడపలో స్టీల్ ప్లాంట్ దాని గురించి కంపెనీలని కూడా వీళ్ళే పనులన్నీ ఆపేసి 2 సార్లు 4 ఏళ్లలో 2 సార్లు వీళ్ళే శంకుస్థాపన వీళ్ళే ఏదో చేసేసినట్టు చేశారు. అమ్మఒడి ఇస్తున్నాం అని చెప్పి అమ్మఒడిని వీళ్ళు ఏం చేశారండి? ఫస్ట్ 15,000 అన్నారు, తర్వాత 1,000 రూపాయలు కట్ చేసి 14,000 అన్నారు. 500 కోట్లు ఎగ్గొట్టేశారు అక్కడ మహిళలకి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం వచ్చేటప్పటికి మళ్ళీ అవునండి, మళ్ళీ అదే చెప్తున్నాను, విడతల వారీగా అది కూడా 2,000 కట్ చేసి 13,000 ఇచ్చారు. ఇచ్చి పైగా వీళ్ళు ఫస్ట్ సంవత్సరం ఇచ్చింది 45 లక్షల మందికి అయితే గ్రాడ్యువల్ గా ఎవ్రీ ఇయర్ చూసుకుంటూ వస్తే మనం ప్రతి సంవత్సరం కూడా 2 నుంచి 2.5 లక్షల మందికి కోత కోసుకుంటా ఇచ్చిన పరిస్థితి ఉంది. పెన్షన్లు ఏ రోజన్నా హామీల్లో చెప్పారండి వీళ్ళు? పెన్షన్లు మేము ప్రతి సంవత్సరం 250 రూపాయలు చొప్పున పెంచుకుంటూ పోతామని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పలేదు కదా. మరి లాస్ట్ 5 ఏళ్లు ముగిసేటప్పటికి ఆయన పెంచుకుంటూ వచ్చారనమాట పెన్షన్ అనేది. మరి ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీ గాని కూటమి పార్టీ గాని ఇచ్చిన హామీలన్నీ, ఉచిత బస్సు ఏదైతే ఉందో మొన్న ఆగస్టు 15 రోజు ప్రజలందరూ కూడా, మహిళలందరూ కూడా ఉచిత బస్సులో ప్రయాణం చేస్తున్నారు. ఆ రోజు నుంచి ఏదైతే పెన్షన్ పెంచుతామన్నామో పెన్షన్ పెంచారు చంద్రబాబు నాయుడు గారు. అలాగా ప్రతి ఒక్కటి డిఎస్సి ఇవన్నీ వదిలారు. ప్రతి ఒక్కటి కూడా చేసుకుంటూ వస్తుంటే కూటమి పార్టీ ఏమీ చేయట్లేదు. అంటే వీళ్ళు ఏమీ చేయరు, ఎవరన్నా చేస్తూ ఉంటే శవయాత్రలు చేసుకుంటూ, ఎవరైతే ఎక్కడ బాడీ దొరికిందో, ఎక్కడ గంజాయి మోకుంటారో, తెనాల్లో వచ్చారు కదా పోయినసారి గంజాయి మోకను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన తాడేపల్లి కొంపలో
కొంపకి దగ్గరలో ఎన్నోసార్లు ఎంతో మందికి అన్యాయం జరిగింది, మానభంగం జరిగింది. ఒక మహిళను పలకరించడానికి వెళ్ళడానికి తీరిక లేని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున సొంత పార్టీ నేతలకి పాసులు పెట్టుకొని, విఐపి పాసులు పెట్టుకొని కలవడం, అది ఫోటోలు దిగడం కోసం అయితే రండి, బిల్లుల కోసం అయితే అంటే నీ పార్టీ ఉన్నప్పుడు నువ్వు ఇచ్చిన కాంట్రాక్టులు నీ పార్టీ మద్దతుదారులు చేసుకుంటే మిడిల్ క్లాస్ చాలా మంది వారి పార్టీకి సంబంధించిన చిన్న చిన్న కాంట్రాక్టర్లే చాలా మంది చాలా మంది నష్టపోయారు. కాదండి, 100% వాళ్ళ పార్టీ వాళ్ళే చేసుకున్నారు. మిగిలిన పార్టీ జెండా కనపడినా, అసలు వాళ్ళ పార్టీతో సంబంధం లేని వ్యక్తులు కనపడినా ఎవ్వరికి కూడా ఏ కాంట్రాక్ట్ ఇవ్వలేదు. మొత్తం వాళ్ళే చేసుకున్నారు. 100% వాళ్ళే చేసుకున్నారు. వాళ్ళకి సమస్యలున్నా కూడా తీర్చలేని జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ కార్యకర్తలు ఎలా నమ్ముతారు, వాళ్ళ నాయకులు ఎలా నమ్ముతారు? కనీసం ఆయన గెలిచి సీఎం గా ఉన్నప్పుడు ఆయన నాయకులనైనా కలిసిన దాఖలాలు ఉన్నాయా? ఇంట్లో సెక్రటరియట్ సెట్ వేసుకొని ప్రెస్ మీట్లు పెట్టుకొని అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టుకుంటా జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటండి? నిజానికి చాలా మంది ఒక ఆయన IT సచివాలయమే మినిస్టర్ అనుకున్నారు చివరిదాకా. చాలా మంది అండి, చాలా మంది సచివాలయం అంటున్నారు. ఎవరన్నా అదేమన్నా బాహుబలి మూవీ అండి సెట్ వేసుకోవడానికి? సెట్ వేసుకున్నారు సెక్రటరియట్ కి కూడా. ఆయన ఎవరన్నా చూసారా? నిజంగా మేడం, ఈ ప్రభుత్వం మరి మేము డబ్బులు చేశారు ఒకటే మేడం. ఆ రోజున పరదాలు కట్టుకొని తిరిగారు కదా. మరి మన శవయాత్రలకు వచ్చినప్పుడు ఒక మనిషిని కారు టైర్ కింద పడి తొక్కించుకుంటా వెళ్ళి కనీసం దాని గురించి ఎవరన్నా మాట్లాడారా? అదే ఇంకెవరి విషయంలో అయినా, అతి సామాన్య కార్యకర్త అయినా ఏదైనా చిన్న పని ఏదైనా తెలియక జరిగిన సరే, పొరపాటుగా ఏదైనా జరిగిన- ఆ రోజే అర్థమైంది కదా కార్యకర్తల పట్ల ఆయనకున్న అభిప్రాయం ఏంటి అనేది. ఆయన సొంత ఆ రోజు- కార్యకర్త యా. ఆయన్ని చూడడానికి ఒకసారి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, వారితో పోతే మాట్లాడతాను. కూడా శవాన్ని తీసుకొని బయటకి పక్కన పడేసి పొలాల గుట్టల్లో ముళ్ళ కంపల్లో పడేసి వెళ్ళిపోయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు నమ్ముతారు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. యా యా శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్కారం అండి.